మనం ప్రతి నెల 350 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ ఉన్నంత వరకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ రెండూ వస్తాయి. ఒకవేళ రీఛార్జ్ అయిపోతే ఎస్పెషల్లీ కొన్ని సిమ్స్లో అయితే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ రెండూ కూడా ఆగిపోతున్నాయి. ఎవరైనా మనకు ఫోన్ చేసినా ఓటీపీస్ ఏమైనా స్వీకరించాలన్నా సరే రీఛార్జ్ ఎందుకు అవసరం? ఇలా మోనోపోలీ బిజినెస్ను క్రియేట్ చేసి సామాన్యుడిని దోచుకుంటున్నారని చెప్పి పార్లమెంట్లో ఒక వ్యక్తి ప్రశ్నించాడు. అతనే రాఘవ్ చడ్డా. फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है. అయితే ఇతను ప్రశ్నించింది ఈ ఒక్క విషయంలోనే కాదు. ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, 10 minutes ఫుడ్ డెలివరీ, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, ఇలా చాలా విషయాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పర్సనల్లీ నాకు మోడీ గారు అన్నా బీజేపీ అన్నా సరే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఇష్టంతో పని లేదు. ఒక సామాన్య మానవుడికి న్యాయం జరగాలి. ఆ న్యాయం కోసం ఎవ్వరు పోరాడినా సరే తన వెనకతల మనం నిలబడాలి. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది రాఘవ్ చడ్డా పార్లమెంట్లో ఏ ప్రశ్నలను గవర్నమెంట్ని ప్రశ్నించాడు, అసలు దాని వెనకతల సామాన్య మానవుడికి ఉపయోగపడే చాలా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఇలాంటి వ్యక్తి కనుక భారతదేశానికి పిఎం అయితే ఖచ్చితంగా భారతదేశం బాగుపడుతుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇతను ప్రశ్నించిన ప్రశ్నలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో ప్రశ్నించిన ప్రశ్నల గురించి తెలుసుకునే ముందు ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఈయన ఢిల్లీలో పుట్టారు. సిఏ కోర్స్ పూర్తి చేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చాలా పెద్ద పెద్ద కంపెనీలకి పనిచేశారు. డెలాయిట్, గ్రాంట్, థ్రాంప్టన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ పార్టీలో ఒక యాక్టివ్ మెంబర్గా ఉంటూ వచ్చారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్గా అఫీషియల్గా చాలా రోజుల పాటు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ వచ్చారు. అయితే 2019లో సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో శాసనసభ సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని రాజ్యసభకి నామినేట్ చేశారు. ఇక అక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్ళినప్పటి నుంచి చాలా ప్రశ్నల్ని అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే ఆయన ప్రశ్నించిన ప్రతి ప్రశ్న కూడా సామాన్యుడి మానవుడి బ్రతుకుని ఇంకా మెరుగుపరచడానికి, లేదంటే రాజకీయ పార్టీలు ఇంకా మెరుగ్గా ఎలా పనిచేయాలి అని చెప్పేదే. సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పార్లమెంట్లో రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించిన దానిలో నెంబర్ 1 బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. అదేంటంటే ముందు మన ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఒక ఓటర్ తన ఓటును ముద్రించి బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. అయితే ఈ బ్యాలెట్ బాక్స్లో కల్తీ జరుగుతుందనే, ఫేక్ ఓటింగ్ పడుతుందని గవర్నమెంట్ ఈవీఎం మిషన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ ఈవీఎం మిషన్లు కూడా హ్యాక్ జరుగుతున్నాయని, చాలామంది ఎక్కువ ఓటింగ్తో గెలిచిన తర్వాత కూడా వ్యతిరేక పార్టీ వారు ఈ ఈవీఎం మిషన్లు హ్యాక్ జరిగాయని చెప్పి నిరూపిస్తున్నారు కూడా. అయితే రీసెంట్గానే రాహుల్ గాంధీ గారు కర్ణాటక, బీహార్ ఇలా చాలా ఏరియాలో ఫేక్ ఓటింగ్ పడిందని, ఈవీఎం మిషన్ హ్యాక్ అయిందని చెప్పి ఆధారాలతో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అది పెద్దగా వైరల్ అయింది కూడా. అయితే ఇప్పుడు రాఘవ్ చడ్డా గారు చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తికి పింఛన్ ఇవ్వాలన్నా, లేదంటే రేషన్ బియ్యం తీసుకోవాలన్నా, ఇలా గవర్నమెంట్ అథారిటీకి సంబంధించిన ఏ ఉచిత పథకాలు తీసుకోవాలన్నా సరే బయోమెట్రిక్ ఉన్నప్పుడు ఓటు వేయడానికి బయోమెట్రిక్ ఎందుకు అవసరం లేదు, ఖచ్చితంగా ఓటు వేయడానికి బయోమెట్రిక్ అవసరం అని చెప్పి రాఘవ్ చడ్డా గారు చెప్పారు. దీనివల్ల ఫేక్ ఓటింగ్ని నియంత్రించవచ్చు. అండ్ అలాగే 2024 ఎలక్షన్లో కేవలం 65% మంది మాత్రమే ఓటు వేశారు. అంటే ఒక 100 మందిని పాలించే ఒక వ్యక్తిని కేవలం 65% మంది మాత్రమే ఎన్నుకుంటున్నారు. మిగిలిన 35% మంది ఏమవుతున్నారో ఏంటో కూడా తెలియదు. సో దీనికోసం బయోమెట్రిక్ సిస్టమ్ని ఓటింగ్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి రాఘవ్ చడ్డా గారు అన్నారు. నెంబర్ 2 పొలిటీషియన్స్ మొబైల్ బిల్స్. నార్మల్గా అయితే గవర్నమెంట్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇలాంటి వారికి మొబైల్ బిల్స్ కోసం కొంత అమౌంట్ కేటాయిస్తుంది. అయితే కొన్ని ఏరియాస్లో అయితే 9,000 రూపాయల వరకు గవర్నమెంట్ కేటాయిస్తుందని, ఎంత అమౌంట్ ఎందుకని చెప్పి రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించారు. ఒక సామాన్య మానవుడు 350 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటాడు. అయితే మిగిలిన 8,650 రూపాయలు ఎక్కడికి పోతున్నాయని చెప్పి గవర్నమెంట్ని రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించారు. ఒక నార్మల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రీఛార్జ్ చేయించుకోవాలంటే 350 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు. ఆ ప్లాన్ కూడా మనందరికీ తెలుసు. కానీ 9,000 ఎందుకు? ఒకవేళ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రీఛార్జ్ చేయించుకోవాలంటే తన పర్సనల్ జీతం నుంచి పెట్టుకోమని చెప్పి రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో ఈ విషయాన్ని బయటికి తీశారు. నెంబర్ 3 టోల్ ట్యాక్స్. ఒక వ్యక్తి ఒక వెహికల్ కొన్న తర్వాత జిఎస్టీ, రోడ్ ట్యాక్స్, సెస్, టీసీఎస్ ఇలా చాలా రకాల ట్యాక్సెస్ని తాను పే చేసి ఆ వెహికల్ని రోడ్డు మీద తీసుకొస్తాడు. గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా చాలా రోడ్లు గుంతలుగా ఉంటాయి. దానివల్ల యాక్సిడెంట్ కూడా అవుతాయి. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోరు.
అయితే ఇన్ని ట్యాక్సెస్ని పే చేసిన తర్వాత కూడా ఒక కారు హైవే ఎక్కితే ఎవ్రీ 50-60 కిలోమీటర్స్కి ఒక టోల్ ప్లాజా ఉంటుంది. అక్కడ టోల్ ట్యాక్స్ అని మళ్ళీ అమౌంట్ లాగేస్తారు. దీనివల్ల సామాన్య మానవుడి దగ్గర అమౌంట్ పోవడమే కాకుండా ట్రాఫిక్ జామ్స్ అండ్ అలాగే చేరుకోవాల్సిన గమ్యానికి చాలా లేట్గా చేరుకోవడం ఇలా చాలా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించిన ప్రశ్న ఏంటంటే, టోల్ ప్లాజా దగ్గర ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఎక్కువయ్యి చేరుకోవాల్సిన గమ్యానికి లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ని తీసుకోకూడదని అండ్ అలాగే ఎంతో కొంత అమౌంట్ని రీఫండ్ చేయాలని చెప్పి ఆయన గవర్నమెంట్ని ప్రశ్నించారు. దీనికి మన రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు స్పందిస్తూ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ని తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. అదేంటంటే ఒక కారు హైవే మీదకి ఎక్కగానే ఆటోమేటిక్గా డబ్బులు డిటెక్ట్ అయ్యే విధంగా తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. నెంబర్ 4, మొబైల్ రీఛార్జెస్. ఇది మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఒక సామాన్య మానవుడు మొబైల్ కొనుక్కొని సిమ్ కార్డ్ వేసుకొని రీఛార్జ్ చేయించుకుంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ వస్తాయి. ఒకవేళ రీఛార్జ్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ఆగిపోవాలి. కానీ ఇక్కడ ఇన్కమింగ్ కాల్స్ కూడా కావాలని ఆపేస్తున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని రాఘవ్ చడ్డా గారు అన్నారు. అదేలా అంటే ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో దూరంగా వెళ్ళినప్పుడు రీఛార్జ్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి చేరట్లేదు అండ్ అలాగే ఓటీపీస్ కూడా రావట్లేదు. దీనివల్ల చచ్చినట్టుగా సిమ్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా. అండ్ అలాగే రాఘవ్ గారు మాట్లాడిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీఛార్జ్లు కేవలం 28 రోజులు ఎందుకు అంటే మనకు తెలియకుండానే సంవత్సరానికి 13 నెలల్లో మనం పే చేస్తున్నాం. ఇది మనందరికీ తెలియకుండా టెలికాం బిజినెస్ రన్ చేస్తున్న చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు జనాల దగ్గర రాబరీ చేస్తున్నారని పార్లమెంట్లో ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఓటీపీస్ ఈ రెండు కూడా సిమ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క రైట్గా భావించాలని ప్రభుత్వాన్ని రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించారు. నెంబర్ 5, రైట్ టు రీకాల్. ఇదేంటంటే రాజకీయ నాయకులు పదవిలోకి రాకముందు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఫ్రీబీస్ ఇస్తాం ఇలా చాలా పథకాల గురించి చెప్పి ఆటోమేటిక్గా పదవిలోకి వచ్చిన తర్వాత జనాలను పట్టించుకోకుండా 5 సంవత్సరాల పాటు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ అలాగే ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పదవిలోంచి వెళ్ళిపోతారు. అయితే ఈ రైట్ టు రీకాల్ అనేది ఏంటంటే 5 సంవత్సరాలు మంచి చేస్తారని ఎన్నుకున్న ప్రజలకే ఆటోమేటిక్గా కొంతకాలం పాటు వీళ్ళని చూసి వీళ్ళు ఇంకేం చేయరు అని భావించిన తర్వాత ప్రజలే వాళ్ళని పదవి నుంచి దింపేసే విధంగా ఒక ప్రత్యేక పథకాన్ని గవర్నమెంట్ ప్రకటించాలని, దీనివల్ల రాజకీయ నాయకులు కూడా చాలా బాధ్యతగా ప్రజలను సక్రమంగా చూసుకుంటారని చెప్పి ఈ రాఘవ్ చడ్డా గారు అన్నారు. ఈ రైట్ టు రీకాల్ అనే పద్ధతిని ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో మన దేశం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాఘవ్ చడ్డా గారు అన్నారు. మిగతావన్నీ ఎలాగున్నా సరే ఈ రైట్ టు రీకాల్ అనే పద్ధతి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక నెంబర్ 6, వర్స్ట్ వర్క్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టార్. ఒకవేళ సామాన్య మానవుడు బ్యాంకు వెళ్తే గవర్నమెంట్ బ్యాంకులు ఎలా బిహేవ్ చేస్తున్నాయంటే ఈ కౌంటర్కి వెళ్ళండి ఆ కౌంటర్కి వెళ్ళండి, మొత్తానికైతే ఆ రోజు పని అవ్వదు, తిప్పి మళ్ళీ చివరికి రెండో రోజు ఏదో విధంగా తీసుకొస్తారు. అండ్ దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి రాఘవ్ గారు మాట్లాడారు. అదేంటంటే గవర్నమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినా సరే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఏంటి, ఒకవేళ మెయింటైన్ చేసినా సరే ఏదో రకంగా వాటిని ఛార్జెస్ రూపంలో కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి మిగిలిన అమౌంట్ కూడా కట్ చేసేస్తున్నారు. ఒక వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ టైంకి ఛార్జెస్ కట్ అవుతాయని చెప్పి ఎగ్జాక్ట్గా తను గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు కదా. కానీ బ్యాంకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ ఛార్జెస్ని కట్ చేస్తాయి, ఆ తర్వాత మినిమం బ్యాలెన్స్ అమౌంట్ను కూడా మొత్తం ఊడ్చేస్తాయి. ఇలా ప్రజల్ని బ్యాంకులు దోచుకుంటున్నాయని దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలని చెప్పి ఈయన చెప్పుకొచ్చారు. నెంబర్ 7, 10 minute ఫుడ్ డెలివరీ ట్రాప్. మన ఇండియాలో రీసెంట్గానే ఈ 10 minutes డెలివరీ అనేది స్టార్ట్ అయిందని, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫుడ్ డెలివరీ బాయ్స్, డెలివరీ ఏజెంట్స్ కావాలనే అనుకున్న టైంకి డెలివరీ చేయాలని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా లెక్క చేయకుండా వెళ్తున్నారని, అందువల్ల చాలా పెద్దగా యాక్సిడెంట్ అవుతున్నాయని, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈయన మాట్లాడుకొచ్చారు. ఈ డెలివరీ ఏజెంట్స్ వాళ్ళకి తెలియకుండానే ఒక ట్యాప్లో పడిపోతున్నారని, ఒకవేళ 10 minutesకి ముందు వాళ్ళు డెలివరీ చేయకపోతే వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇలాంటివన్నీ చాలా తగ్గిపోతున్నాయని, సో వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటివి చేస్తున్నారని, దీనికోసం గవర్నమెంట్ దృష్టి పెట్టి ఈ 10 minute డెలివరీ అనేది ఆఫ్ చేయాలని అండ్ అలాగే అలాంటి టైమర్స్ను కూడా రన్ చేయకుండా ఉంచాలని చెప్పి ఈయన పార్లమెంట్లో దీని గురించి స్పందించారు. నెంబర్ 8, హెల్త్ ఇన్సూరెన్స్. ఇండియాలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి ఈయన చెప్పుకొచ్చారు. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ పే చేయాలని, సామాన్య మానవుడి మీద ప్రెజర్ పెడుతున్నారని, ఒకవేళ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేకపోయి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందని, సో హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేయాలని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మీద రాఘవ్ చడ్డా గారు ప్రశ్నించడం వల్లే రీసెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది తీసేశారు. ఇలా చాలా విషయాల మీద ఒక సామాన్య మానవుడికి కావాల్సిన ప్రతి విషయం గురించి రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో ప్రశ్నించారు. అయితే మేము ముందుకి కొన్ని విషయాలు మాత్రమే తీసుకొచ్చాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ గురించి కావచ్చు, ఇలా
ఈయన పార్లమెంట్లో ప్రశ్నించిన తర్వాతే చాలా విషయాల మీద గవర్నమెంట్ కూడా స్పందించడం మొదలుపెట్టింది. టోల్ ట్యాక్స్ గురించి శాటిలైట్ బేస్డ్ టోల్ ట్యాక్స్ని తీసుకొస్తామని, ఎయిర్పోర్ట్స్లో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టుగా గవర్నమెంటే ఫుడ్ కోర్ట్స్ని అరేంజ్ చేయడం అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST తీసేయడం, ఇలా చాలా విషయాల్లో గవర్నమెంట్ కూడా స్పందించింది. అయితే రాఘవ్ గారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు పర్సనల్ ఏమనిపించిందంటే, మనం ప్రశ్నించినంత వరకు ఎవరో మన కోసం వచ్చి పని చేస్తారని అని అనుకోవడం మన భ్రమని, ప్రశ్నిస్తే ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయని దీన్ని బట్టి అర్థమైంది. నాకు పర్సనల్లీ అనిపించిన ఇంకో విషయం ఏంటంటే, పార్లమెంట్లో రాఘవ్ చడ్డా గారు లాంటి వారు 10 మంది ఉంటే మన దేశం బాగుపడడం ఖాయమని అర్థమైంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే రాఘవ్ చడ్డా గారి గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.